తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో ఎనర్జీతో నిండిన మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు మరొక కొత్త అవతారానికి సిద్ధమవుతున్నారు. దాదాపుగా 2 దశాబ్దాలుగా తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులని అలరించిన ఈ స్టార్ కంపోజర్ ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బలగం ఫేమ్ వేణు ఎల్లండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ ద్వారా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ వర్గాలలో ఇప్పటికే చర్యలు ఊపందుకున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. కథ, పాత్ర, భావోద్వేగాల పరంగా పూర్తి భిన్నమైన కథాంశంతో ఎల్లమ్మ రూపొందనున్నదని సమాచారం. ఇక వేణు ఎల్లండి తన తొలి చిత్రమైన బలగంతో భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, నిజాయితీతో కూడిన కథ చెప్పి ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వంటి మ్యూజిక్ లెజెండ్ ని హీరోగా ఆయన ఎంచుకోవటం సినీ వర్గాలలో ఆసక్తిగా మారింది. ఎల్లమ్మ మూవీకి సంబంధించిన మరొక అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుందని టాక్. ఇటీవల ఉప్పు కప్పురంబు మూవీతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన కీర్తి తెలుగులో భారీ చిత్రం చేసి చాలా రోజులైంది. తాజాగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఆమె దిల్ రాజు బ్యానర్ లో ఆమె 2 ప్రాజెక్టులు చేసేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కబోయే రౌడీ జనార్దన్ లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఈ అగ్రిమెంట్ ప్రకారం అదే బ్యానర్ లో 2వ ప్రాజెక్ట్ గా ఎల్లమ్మని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కీర్తి సురేష్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.